బైబిల్లో ఉన్న ఎంతో భయంకరమైన మరియు అత్యంత మోసపూరితమైన ఒక వ్యక్తి గురించి ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్నాను. ఆ వ్యక్తి పేరు అబద్ధ ప్రవక్త, ద ఫాల్స్ ప్రాఫెట్. జాగ్రత్తగా వినండి. ఇతను క్రీస్తు విరోధి కాదు, కానీ క్రీస్తు విరోధికి కుడిభుజం లాంటివాడు. ఒక గొప్ప మోసగాడు, అద్భుతాలు చేసేవాడు. వీటన్నిటికంటే భయంకరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రపంచానికి ఆ క్రీస్తు విరోధిని ఒక దేవుడిగా పరిచయం చేసి లోకమంతా ఆ మృగానికి పూజలు చేసేలా చేసేది ఈ అబద్ధ ప్రవక్తే. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ఇతనిని రెండవ మృగం అని పిలుస్తోంది. ఇతనికి ఆ సాతాను స్వయంగా శక్తినిస్తాడు. కాని ఇక్కడే అసలు ప్రమాదముంది. మోసమనేది చీకటి రూపంలో రాదు, అది వెలుగు రూపంలో వస్తుంది. ఈ అబద్ధ ప్రవక్త చూడ్డానికి ఒక రాక్షసుడిలా ఉండడు, అతనొక రక్షకుడిలా ఉంటాడు. ఒక గొప్ప ప్రవక్తలా, శాంతిదూతలా, బహుశా ఒక మెస్సియలాగా కనిపిస్తాడు. అందుకే ప్రపంచం మొత్తం ఇతని చేసే మోసాన్ని కనిపెట్టలేక గుడ్డిగా ఆరాధిస్తుంది. ప్రకటన 13:11 ఇతని గురించి ఇలా చెబుతోంది: అంతట ఇంకొక మృగము భూమిలో నుండి పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ముల వంటి 2 కొమ్ములు దానికుండెను. అది ఘటసర్పం వలె మాటలాడుచుండెను. గొర్రెపిల్లంటే శాంతికి, స్వచ్ఛతకు, క్రీస్తుకు సాదృశ్యం. కాని వాడి మాటలాడే మాటలు ఆ ఘటసర్పమైన సాతాను మాటలు. చూడ్డానికి ఎంతో మృదువుగా మంచోళ్లా ఉంటాడు, కాని వాడి లోపల నరకం ఉంది. ఈ అబద్ధ ప్రవక్త బలమేంటో తెలుసా? వాడి బలం ఆయుధాలు కాదు, వాడి మాటలు. జనాలు ఏది వినాలనుకుంటారో ఆ మాటలే మాట్లాడతాడు. మనుషుల ఎమోషన్స్తో ఆడుకుంటాడు. వాడు పవిత్రమైన దుస్తులు వేసుకోవచ్చు, దేవుని గురించి కూడా మాట్లాడొచ్చు. అందరూ కలిసి ఉండాలి, శాంతి కావాలి, ప్రేమ కావాలి అని లోకాన్ని ఆకర్షిస్తాడు. కాని వాడి నోట్లోంచి వచ్చే ప్రతి మాట ఆత్మీయమైన విషం. ప్రకటన 13:12 ప్రకారం ఇతని పని ఒక్కటే: మొదటి మృగమైన ఆ క్రీస్తు విరోధిని ఈ ప్రపంచానికి ఒక దేవుడిగా చూపించటం. ఈ లోకంలో యుద్ధాలు, ఆర్థిక మాంద్యం, రోగాలతో జనాలు అల్లాడిపోతున్నప్పుడు ఈ అబద్ధ ప్రవక్త పైకి వచ్చి ఏం చెబుతాడంటే, ఇదిగో ఈ క్రీస్తు విరోధే మీ సమస్యలన్నిటికీ పరిష్కారం, ఈయనే మనకి శాంతినిస్తాడు అని పరిచయం చేస్తాడు. జనాలు వాడి మాటల్ని ఎందుకు నమ్ముతారు తెలుసా? వాడు కేవలం మాటలు మాత్రమే చెప్పడు, అద్భుతాలు చేస్తాడు. హీ పర్ఫార్మ్స్ మిరకిల్స్. ప్రకటన 13:13 చెబుతోంది: మనుష్యుల ఎదుట ఆకాశం నుండి భూమికి అగ్ని దిగి వచ్చినట్లుగా అది గొప్ప సూచనలను చేయుచున్నది. ఆలోచించండి, ఆకాశం నుండి అగ్నిని దింపినవాడు పాత నిబంధనలో ఏలియా. ఆ ఏలియా దేవుని నిజమైన ప్రవక్త. కాని ఇప్పుడు సాతాను అదే అద్భుతాన్ని ఒక అబద్ధ ప్రవక్త ద్వారా చేస్తాడు. ఇవి దేవుని అద్భుతాలు కావు, ఇవి సాతాను చేసే మోసపూరితమైన అద్భుతాలు. అందుకే మత్తయి 24వ అధ్యాయంలో యేసుప్రభు స్పష్టంగా హెచ్చరించారు: అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనుపరచెదరు. మనం జీవిస్తున్న ఈ రోజుల్లో జనాలు దేవుని వాక్యం కంటే అద్భుతాల వెంట, ఆశ్చర్యకార్యాల వెంటే ఎక్కువగా పరిగెడుతున్నారు. రేపు ఆ అబద్ధ ప్రవక్త ఆకాశం నుండి అగ్ని రప్పిస్తే ఈ ప్రపంచం గుడ్డిగా వాడి కాళ్ల మీద పడిపోతుంది. ఇక్కడే కథ మరింత భయంకరంగా మారుతుంది. ఈ అబద్ధ ప్రవక్త కేవలం క్రీస్తు విరోధిని ప్రమోట్ చేయడమే కాదు, ఆ క్రీస్తు విరోధికి ఒక ప్రతిమను తయారు చేయిస్తాడు. ప్రకటన 13:15 ప్రకారం ఆ మృగము ప్రతిమ మాటలాడునట్లును, ఆ ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయుటను, ఆ ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడిను. ఒక బొమ్మ ఎలా మాట్లాడుతుంది? ఒకప్పుడు ఇది చదివినవారు ఆశ్చర్యపోయేవారు. కాని ఈ రోజుల్లో మనం వాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, హోలోగ్రామ్స్ చూస్తుంటే ఇది ఎంత సులభమో మనకర్థమవుతోంది. ఆ ప్రతిమ కేవలం ఒక విగ్రహం కాదు, అది మాట్లాడుతుంది. దాన్ని ఆరాధించని వారిని చంపేస్తుంది. ఒకప్పుడు బబులోను రాజు నబుకద్నెజరు బంగారు ప్రతిమను నిలవబెట్టి ఎలా మొక్కమన్నాడో, రేపు ఈ అబద్ధ ప్రవక్త ప్రపంచం మొత్తాన్ని ఆ క్రీస్తు విరోధి ప్రతిమకు మొక్కమంటాడు. అంతేకాదు, ప్రకటన 13:16 చెబుతోంది: చిన్నలు, పెద్దలు, ధనికులు, దరిద్రులు అందరూ తమ కుడి చేతి మీదనైనా నొసటి మీదనైనా ఒక ముద్ర వేయించుకొనుచు. ఆ ముద్ర అనగా ఆ మృగము పేరుగాని, దాని పేరుగల సంఖ్యగాని గలవాడు తప్ప క్రయవిక్రయములు చేయుటకు మరి ఎవ్వరికినీ అధికారము లేకుండునట్లుగా అది చేయుచున్నది. ఆ అబద్ధ ప్రవక్త ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తన గుప్పెట్లోకి తీసుకుంటాడు. మృగపు ముద్ర లేకపోతే నువ్వొక బిస్కెట్ ప్యాకెట్ కూడా కొనుక్కోలేవు. అది ఉంటేనే నువ్వు బ్రతకగలవనుకునేలా చేస్తాడు. చాలామంది అదేదో టెక్నాలజీ అనుకుని, ఆధార్ కార్డ్ లాంటిదనుకుని గుడ్డిగా వేయించుకుంటారు.
కాని ఆ ముద్ర వేయించుకోవడమంటే సాతానుకు నీ ఆత్మను అమ్ముకోవడమే. అది క్రీస్తుకు వ్యతిరేకంగా చేసే అతిపెద్ద తిరుగుబాటు. సాతాను ఎప్పుడూ దేవుని కాపీ కొట్టడానికే చూస్తాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఎలాగైతే దేవుని త్రిత్వమో, సాతాను కూడా ఒక అపవిత్ర త్రిత్వాన్ని తయారుచేస్తాడు. సాతాను తండ్రి స్థానంలో ఉంటాడు, క్రీస్తు విరోధి కుమారుని స్థానంలో ఉంటాడు. ఈ అబద్ధ ప్రవక్త పరిశుద్ధాత్మ స్థానంలో ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుని పని ఏమిటి? మనుష్యులను క్రీస్తు యేసయ్య వైపు నడిపించటం. మరి ఈ అబద్ధ ప్రవక్త పనేమిటి? మనుష్యులను క్రీస్తు విరోధి వైపు నడిపించటం. యోహాను బాప్తిస్మమిచ్చినవాడు యేసయ్య కోసం ఎలా మార్గం సిద్ధం చేశాడో, ఈ అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధి కోసం మార్గం సిద్ధం చేస్తున్నాడు. మనం ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. ఇంత జరుగుతున్నా జనాలకి మోసం ఎందుకు అర్థం కాదు? ఎందుకంటే వాడు చూడ్డానికి చాలా మంచోళ్లా కనిపిస్తాడు. ఈ రోజుల్లో సత్యం ఏదో అబద్ధం ఏదో కనిపెట్టలేని గ్రుడ్డితనంలో లోకం ఉంది. 2వ తెస్సలోనీకలకు 2:9-10 ప్రకారం సత్యమును ప్రేమించకపోవడమే వారు నశించిపోతున్నారు. జనాలు అబద్ధ ప్రవక్త కోసం అప్పుడే సిద్ధమైపోయారు. ఈరోజు చాలా సంఘాల్లో ఏం జరుగుతోంది? పాపాన్ని గద్దించే వాక్యం లేదు. నువ్వు పాపివి, మారుమనసు పొందు అని చెప్పే పాస్టర్లు కరువైపోయారు. నీకు దేవుడు కారిస్తాడు, ఇల్లిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నువ్వు ఎలా బ్రతికినా పర్వాలేదు అని చెప్పే మోసపూరితమైన బోధలు వినడానికి జనాలు అలవాటు పడిపోయారు. వాక్యం కంటే వినోదానికి ప్రాధాన్యతిస్తున్నారు. నా ప్రియమైన సహోదరీ సహోదరుడా, బైబిల్లో ఉన్న ఈ ప్రవచనాలన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని మేల్కొల్పడానికి. మత్తయి 24:25లో యేసయ్య అన్నాడు, ఇదిగో నేను ముందుగా మీతో చెప్పియున్నాను. రేపు ఇవన్నీ జరిగినప్పుడు నా బిడ్డలు మోసపోకూడదు అనే ఉద్దేశంతోనే దేవుడివన్నీ ముందే రాయించి పెట్టాడు. మరి ఈ భయంకరమైన రోజుల్లో మోసపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఒకే ఒక్క మార్గం, సత్యమును ప్రేమించాలి. లవ్ ద ట్రూత్. సత్యం అంటే ఒక సిద్ధాంతం కాదు, సత్యం అంటే ఒక వ్యక్తి. ఆయనే యేసుక్రీస్తు. నేనే మార్గము, సత్యము, జీవము అని ఆయనన్నాడు. నువ్వొక కరెన్సీ నోటు నకిలీదో కాదో కనిపెట్టాలంటే ముందు నీకు అసలు నోటు ఎలా ఉంటుందో పూర్తిగా తెలిసి ఉండాలి. ఆ అబద్ధ ప్రవక్తను, ఆ క్రీస్తు విరోధిని నువ్వు కనిపెట్టాలంటే ముందు నీకు అసలైన దేవుడు, ఆ యేసుక్రీస్తు ఎవరో వ్యక్తిగతంగా తెలిసి ఉండాలి. ఈరోజు నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నువ్వు ప్రతిరోజూ దేవునితో నడుస్తున్నావా? నీ హృదయంలో దేవుని వాక్యముందా? లేక లోకం ఇచ్చే మాయలో పడి కొట్టుకుపోతున్నావా? ప్రపంచం ఆ క్రీస్తు విరోధి కోసం సిద్ధపడుతుంటే దేవుని సంఘమైన మనం ఆ నిజమైన క్రీస్తు రాకడ కోసం సిద్ధపడాలి. దేవుని కోసం నిలబడు. ఆ మృగపు ముద్రకు ఎన్నటికీ తల వంచకు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటే నీ హృదయాన్ని ఆయనకప్పగించు. నాతో పాటు ఈ చిన్న ప్రార్థన కన్నీటితో చెయ్యి. పరలోకపు తండ్రి, ఈ లోకంలో రాబోతున్న భయంకరమైన దినాల గురించి నేను విన్నాను. ఈ లోకం పాపంలో, మాయలో నశించిపోతోంది. ప్రభువా, నా కళ్ళు తెరువు. ఏ అబద్ధ ప్రవక్త చేతిలో, ఏ క్రీస్తు విరోధి చేతిలో నేను మోసపోకుండా నా అంత్యదినం వరకు నీ సత్యంలో నిలబడే కృపను నాకు దయచెయ్యి. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు. నీ రాకడ కొరకు నన్ను సిద్ధపరచు. యేసునామంలో మేము వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మీరు నిజమైన మారుమనసు పొంది యేసయ్య కోసం నిలబడాలని నిర్ణయించుకుంటే కమెంట్స్లో యేసయ్యా నేను నీకోసమే బ్రతుకుతాను, జీసస్ ఐ విల్ లివ్ ఫర్ యూ అని టైప్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని తన రాకడ వరకు సజీవంగా, భద్రంగా కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యూ. సముద్రము నుండి ఒక మృగము పైకి వచ్చెను. 7 తలలు 10 కొమ్ములు దానికి ఉండెను. ఘటసర్పము తన బలాన్ని దానికి ఇచ్చెను. చవు దెబ్బ తగిలిన బ్రతికి లోకాన్ని భ్రమపరచెను. దేవుని నామము పైన, దేవాలయము పైన మహాదూషణలు చేస్తూ గర్వముతో అది నడిచెను. మా మోకళ్ళు వంగవు ఆ మృగము ఎదుట, మా శిరసులు వంచము ఆ ప్రతిమ ఎదుట. రారాజు అయిన యేసయ్యకే మా ఆరాధన, నిత్య జీవమిచ్చు దేవునికే మా కీర్తన. భూమిలో
మృగము బయటకు వచ్చెను. గొర్రె పిల్ల కొమ్ములుండి సాతాను వలె మాట్లాడెను. ఆకాశము నుండి అగ్నిని కురిపించి మోసపరచెను. మొదటి మృగానికి బొమ్మను చేసి పూజించమనెను. ఆ ప్రతిమకు ప్రాణమిచ్చి మాటలాడ చేసెను. పూజించని వారందరినీ హతము చేయ చూసెను. కుడి చేతి పైన గాని నొసటి పైన గాని మృగము ముద్ర లేనిదే బ్రతుకలేరు. ఈ భూమిలో గొప్పవారు పెదవారన్నా తారతమ్యము లేకుండా అమ్మలేరు, కొనలేరు. ముద్ర లేనిదే ఎవరు? 666 అదే ఆ మృగపు సంఖ్య. ఇక్కడే ఉన్నది పరిశుద్ధుల విశ్వాసమునకు పరీక్ష. మా మోకాళ్ళు వంగవు ఆ మృగము ఎదుట, మా శిరసులు వంచము ఆ ప్రతిమ ఎదుట. రారాజు అయిన యేసయ్యకే